బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువలిగలే శరణం. 7వ పాసురంలో ఆండాళ్ దేవి చెప్పిన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతో చక్కగా గోదాదేవి భూలోకానికి వచ్చి తాను ఆచరించడమే కాకుండా అందరి చేత తిరుప్పావే వ్రతాన్ని ఆచరింపచేసి ఆ శ్రీహరి చేత వలచి వలపింప చేసుకున్న పరమ భాగవతోత్తమురాలు. అయితే ఈ 7వ పాసులో చెప్పిన విషయాలు ఏమిటి అని అంటే, భరద్వాజ పక్షులు ఎగురుతూ కిలకిలా చప్పుడు చేస్తూ అలా ఎగిరిపోతూ ఉన్నాయి. ఆ శబ్దం నీకు వినపడలేదా అంటూ ఇక్కడ గోదాదేవి ఒక్కొక్క చెలికత్తని కూడా నిద్ర మేల్కొల్పుతూ ముందుకు సాగుతుంది. ఆ మేల్కొల్పే క్రమంలో ఒక గోపిక ఇంటి ముందు ఆగి వీళ్ళు చేస్తున్న సంభాషణ చాలా చిత్రంగా, చాలా చమత్కారంగా, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. పువ్వులతో చుట్టబడిన కేశపాశాలు, అందులో పువ్వులు ఊడిపోయి ఆ కేశపాశాలతో ఉన్న ఆ గోపికలు ఎంతో చక్కగా కవ్వంతో మజ్జిగను చిలుకుతూ ఉన్నప్పుడు వారి చేతికి ఉన్న ఆ గాజుల సవ్వడి, మెడలో ఉన్న హారాల చప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. నీకు ఈ చప్పుళ్ళేవి చెవికి సోకలేదా? ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్న ఆ పరమాత్ముడు మన కోసం శరీర ధారణ చేసి కృష్ణుడిగా అవతరించాడు. మరి ఆ లీలామానుష రూపధారి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని మనం కీర్తిస్తూ ముందుకు సాగిపోతున్నాం. మరి ఆ స్వామిని మేము స్తుతిస్తున్నా నీ చెవిన పడినా నీవు ఇంకా మేల్కొనలేదా అంటూ నీ తేజస్సును చూసి మేమంతా కూడా నీతో పాటు ప్రయాణం చేయటానికి, ముందుకు సాగటానికి నీకోసం వేచి ఉన్నాము అంటూ కూడా, ఓ పిల్లదానా లేచి రమ్ము అంటూ కూడా ఎంతో చక్కగా వాళ్ళు మృదు మధురంగా ఈ వచనాలతో ఆ గోపికను నిద్ర మేల్కొల్పుతూ ఉంటారు. అంతర్లీనంగా మనం గమనిస్తే కూడా ఇక్కడ భరద్వాజ పక్షులు మాట్లాడుతూ ఎగురుతున్నాయి అని అంటే అందులో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనించాలి. ప్రాతకాలంన బ్రాహ్మీ ముహూర్తాన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ శిష్యులకు బోధిస్తూ ఉన్నవారు అని ఒక తాత్విక అర్థం అనేది మనకు గోచరం అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ గోపికలంతా కూడా వారు మజ్జిగను చిలుకుతూ ఉన్నారు. అంటే ఏంటి? క్షీరసాగర మదనాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ పాలు, పెరుగు వంటి పదార్థాలు ఏంటి అని అంటే ఆ శ్రీహరికి సంబంధించిన ఉత్తమోత్తమైన గుణాలు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మదించటం అంటే ఏంటి? ఆ హృదయాన్ని మదించి కూడా ఆ తత్వ సారాన్ని కూడా మనం గ్రహణ చేయటము అని అర్థం. అలాగే ఎంతో చక్కగా శ్రీహరి అంతా వ్యాపించి ఉన్నారు. అంటే ఏంటంటే సర్వవ్యాపకత్వం. ఈ పాసురంలో ఒక అద్భుతమైన సూక్ష్మమైన విషయాన్ని చాలా చక్కగా వర్ణించారు. ఏంటి అంటే ఈ పాసురంలో నెలకొల్పుతున్న ఆ గోపిక ఎవరు అని అంటే కులశేఖర ఆళ్వార్ అని. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని, ఒక కార్యాన్ని సాఫల్యం చేసుకోవాలి అని అంటే ఎలా ముందుకు వెళతాము? ఎవరైనా అధికారి ఉన్నారనుకోండి, వారికి తెలిసిన వారిని ముందు పెట్టి కార్యం కావాలనుకున్న వారు వెనక వెళ్తారు. అయితే పని అవుతుంది కదా మనకు అని. అలాగే ఈ భగవంతుని, అలాగే భగవంతుని గుణాలు, భగవంతుని తత్వం బాగా తెలిసిన వారు అని మీరు ముందు ఉండండి, మీ వెనకాల మేము ఉంటాము, మీతో పాటు నడుస్తాము అంటూ కూడా ఇక్కడ ఈ గోపికల సమూహం కూడా ఆ గోపిక ఇంటి ముందు వేచి ఉన్నారు. అంటే ఎంతో చక్కటి అద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీస్ అన్నమాట. అలాగే ఒక ధాతృత్వంతో ఈ పని అనేది సాఫల్యం కావాలి. ఇక్కడ వీరు అనుకున్న పని, సంకల్పం చేసుకున్న కార్యం ఏంటంటే భగవత్ సమాగమం. దానికి ఏంటి? ఒక నాయకుడిని ఎంచుకొని మీరు ముందుండండి, మీ తేజస్సు, మీ వెలుగు, మీ ప్రజ్ఞ, మీ చాతుర్యము, అలాగే మీ జ్ఞానము, మీ వెనక మేము అంటూ కూడా అలా ఒక తాటిపై అందరూ ముందుకు సాగటానికి ఉద్యుక్తులవుతారు. ఇది ఈ పాసురంలోని అంతరార్థం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.